మీకు ఏ డౌట్స్ ఉన్నా ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. నేను బిజినెస్ పరంగా మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారంటే నేనైతే హెల్ప్ చేసేకి రెడీగా ఉన్నాను. హెల్ప్ కాదు, జస్ట్ ఒక సజెషన్ ఇచ్చేకి నేనైతే రెడీగా ఉన్నాను. మీకు ఏ డౌట్ ఉన్నా నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. నాకు తెలిసింది మీకు చెప్తాను. అండ్ మీ ఓన్ ఐడియాస్ కూడా కొంచెం వాడి అది కరెక్టా కాదా, మళ్ళీ సప్లయర్ ఏదైనా నాకైతే ప్రాబ్లం రాని సప్లయర్స్ని మీకు రెఫర్ చేస్తాను. ఆ సప్లయర్స్ ద్వారా మీకేమన్నా ప్రాబ్లం వస్తే ఐఎమ్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ. మీరు వాళ్ళని బ్యాక్ ఎండ్లో చెక్ చేసి ఆ తర్వాత మీరు బై చేసుకోవచ్చు. మళ్ళీ నా పైన అయితే నా పైన చెప్తే కూడా మీకు అయితే ఏం యూస్ ఉండదు. నేను ఇప్పుడే మెన్షన్ చేస్తా అన్నాను. జస్ట్ మీకు ఒక గైడెన్స్ కోసం. అలా కాదు అంటే మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసి చాలా వీడియోస్ అయితే వస్తుంది, హోల్సేలర్ వీడియోస్. ఆ హోల్సేలర్ వీడియోస్లో మీరు కొన్ని ప్రమోటింగ్ వీడియోస్ ఉంటుంది, అవి వదిలేసి రియల్ వీడియోస్ కొంతమంది మేక్ చేసి హోల్సేలర్స్ ఎక్కడ ఉన్నారనేసి మేక్ చేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటారు. వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళని కొంచెం బ్యాక్ ఎండ్లో చెక్ చేసి ఆ తర్వాత కావాలంటే మీరు వాళ్ళ దగ్గర పర్చేస్ చేసుకోవచ్చు. ఇది మన మెన్స్వేర్ బిజినెస్ పరంగా. లేదు మీరు ఇది మొబైల్ యాక్సరీస్ పరంగా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. మొబైల్ యాక్సరీస్ కూడా సేమ్ ఈ కాన్సెప్ట్లోనే లెస్ ప్రాఫిట్ మోర్ సేల్స్ అనే కాన్సెప్ట్లోనే నేను మొబైల్ యాక్సరీస్ అండ్ గ్యాడ్జెట్స్ బిజినెస్ కూడా స్టార్ట్ చేశాను. అది కూడా నాకు ప్రాఫిట్ ఎంత ఉంటుందంటే ఒక 20 to 30 రూపీసే ప్రాఫిట్ పెట్టింటాను. మీకు దాంట్లో ఏదైనా ప్రోడక్ట్స్ కావాలన్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఆ ప్రోడక్ట్స్ అన్ని నేను పోయిన వీడియోస్లో మీకు అప్లోడ్ చేసి ఉంటాను, నా దగ్గర ఏమేమి ప్రోడక్ట్స్ ఉంది అనేసి. ప్రైజెస్ ఏదైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను ప్రైజెస్ కూడా మెన్షన్ చేస్తాను. అండ్ అది కాకుండా మనం ఇంకేం చేస్తున్నామంటే ఆఫీస్కి వెళ్తున్నాం. ఆఫీస్ వర్క్ సపరేట్ అది వదిలేస్తాము. అది వచ్చి నేను 10 to 5 ఆఫీస్ టైమింగ్. ఆ తర్వాత పార్ట్ టైంలో ఈ సండేస్లో వీకెండ్స్లో ఈ బిజినెస్ అనేది నేను చేస్తూ ఉంటాను. ఆ వీక్ డేస్లో కూడా మీకు ఏ టైం కావాలన్నా నైబర్స్ ఉంటారు, మన నైబర్స్ వాళ్ళని బ్రదర్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఇక్కడికి పంపించి మీకు ఏ షర్ట్స్ కావాలన్నా మీరు ఇక్కడికి రీచ్ అయినారంటే మీకు ఏ షర్ట్స్ కావాలన్నా చూపించి వాళ్ళే ఇస్తూ ఉంటారు. నేను ఉండాల్సిన అవసరం అనేది ఉండదు. నేను ఆఫీస్లో ఉన్నప్పుడు వాళ్ళు కూడా చూసుకుంటూ ఉంటారు. అండ్ దెన్ ఈ బిజినెస్ అండ్ ఆఫీస్, ఆ తర్వాత కాలేజ్. నేను కాలేజ్ బీటెక్ కూడా ఫైనల్ ఇయర్లో ఉన్నాను. ఇప్పుడు ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయింది. ఒక సప్లీ ఉండడం వల్ల అది ఒక సప్లీ క్లియర్ చేసేకి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అండ్ దెన్ అది దాటి వచ్చి